నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీలనైతే స్పీడ్‌గా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి 6 గ్యారంటీలో ముఖ్యంగా ఆల్రెడీ ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాసు ఇవన్నీ ఆల్రెడీ అమలైపోయాయి. ఇప్పుడు చూస్తే రైతు భరోసా సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే ఈరోజు సీఎం గారు కలెక్టర్లతో మాట్లాడబోతున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి, భూమి లేని పేదలకు 12,000 ఆర్థిక సహాయం గురించి, ఇతర ఇంకా చిన్న చిన్న పథకాల అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయితే పెట్టబోతున్నారు. ఈ సమావేశం చాలా ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తుంది. ఈ పండుగ ముందే ఈ పథకాలను అమలు చేసే విధంగా ఏమైనా కీలకమైన నిర్ణయం తీసుకుంటారనే అంశాల మీద ఇక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి అప్డేట్ రాగానే అందిస్తాను. ఇక్కడ చూస్తే రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇంకా ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం సమావేశం. ప్రాధాన్య పథకాలపై దిశానిర్దేశం చేయనున్న రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఉపాధి హామీ బకాయిలు కూడా చెల్లించాలి, ఇక గ్రామస్థాయి ఉద్యోగులకు నెల వేతనాలు చెల్లించాలంటూ సమీక్షలో సీఎం అయితే చెప్పారు. ఇది 15న ఢిల్లీకి సీఎం, 21 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్ దావోస్లో జరిగేటువంటి మీటింగ్కు సీఎం గారు అయితే వెళ్తున్నారు. ఇక నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలో సీఎం అన్ని జిల్లాల కలెక్టర్తో మీటింగ్ అయితే పాల్గొంటారు. రైతు భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల అమలుపై సమాలోచనలు చేయనున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అభివృద్ధి కార్యక్రమాలపై భేటీలు చర్చించనున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలు, అధికారులకు ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి అయితే సూచించారు. ఈ క్రమంలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాల మీద ఈరోజు సీఎం కలెక్టర్లతో చర్చిస్తారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించేందుకు కాంగ్రెస్ కసరత్తు అయితే ప్రారంభించింది. ఇటు పార్టీ నాయకులకు కూడా అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ముఖ్య నేతలంతా ఈ సమీక్ష సమావేశంలో బిజీగా పాల్గొంటున్నారు. ఇక రైతు భరోసాకు సంబంధించి కూడా నిధులు అయితే రెడీగా ఉన్నాయి. ఆర్థిక శాఖ వద్ద 10,000 కోట్లు రెడీ చేసి పెట్టుకున్నారు. రుణ సేకరణతో సన్నద్ధం అయితే అయింది. ఎప్పుడంటే అప్పుడు ఖాతాల్లోకి జమ చేసేందుకు ఈ రైతు భరోసా నిధులు అయితే రెడీ చేసుకోవడం జరిగింది. ఇక ఒక గుంట ఉన్నా, ఎన్ని ఎకరాలు ఉన్నా, లిమిట్ లేకుండా, సీలింగ్ లేకుండా, ఎంత భూమి ఉన్నా కానీ అంత భూమికి రైతు భరోసా నిధులు వేస్తామని చెప్పారు. ఇక పంట వేసినా వేయకున్నా ఆ భూమి నిజంగా సాగుకు ఉపయోగపడే భూమి అయితే ఖచ్చితంగా రైతు భరోసా వేస్తామని చెప్పారు. ఇక గుట్టలు, గుండ్లు, రాళ్ళు, రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇలాంటి వాటికి అయితే ఇవ్వరు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి కూడా రైతు భరోసా వేస్తారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు కూడా రైతు భరోసా వేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఆంక్షలు లేకుండా, కుటుంబం కూడా ప్రాతిపదిక లేదు. కుటుంబంలో ఎంతమంది పేరు మీద భూమి ఉంటే అంతమందికి ఈ రైతు భరోసా నిధులు అయితే పడతాయి. ఇక దీనికి సంబంధించి ఖచ్చితంగా జనవరి 26వ తేదీన ఖచ్చితంగా ఈ రైతు భరోసా నిధులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దాని మీద కూడా ఈరోజు సీఎం గారు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి కీలకమైన అప్డేట్ అయితే ప్రకటించే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వం ముందస్తుగా ఈ నిధులను అయితే సిద్ధం చేసుకుంది. ప్రతి గ్రామంలో భూములు ఎన్ని ఉన్నాయి, అందులో సాగు చేస్తున్నది ఎంత అనే వివరాలు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ వద్ద ఉంటాయి. కానీ సాగు భూములకే పంట సాయం అందించాలనే కండిషన్ పెట్టడం వల్ల ఫీల్డ్ లెవెల్లో సాగు భూముల వివరాలను గుర్తించే సమయంలో అవినీతి చోటు చేసుకునే ప్రమాదం ఉందన్న విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం మరి రిమోట్ సెన్సింగ్ ద్వారా సాగు భూములు గుర్తించాలని భావిస్తోంది. సర్వే నెంబర్ల ఆధారంగా ఆ పంట సాగు చేశారో లేదో అని గుర్తించేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. కానీ ఒక సర్వే నెంబర్లో ఎంతమంది రైతులకు పట్టా ఉన్నదనే విషయం తేల్చడం కష్టమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సాగు భూములు గుర్తించేందుకు శాటిలైట్ సహకారం తీసుకోవడంతో పాటు రైతులు గుర్తించేందుకు ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ చేయాలనేటువంటి యోచనలో ప్రభుత్వం ఉంది. మొత్తానికైతే ఈ జనవరి 26వ తేదీ నుంచి ప్రతి రైతుకు రైతు భరోసా వేస్తామని చెప్తున్నారు. విద్యుత్ సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతి ఎకరాకి 12,000 రైతు భరోసా వేస్తామని చెప్పారు. అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు సైతం మరి రైతు భరోసా వేస్తాం. మరి ఆ భూమి లేని పేదలను గుర్తించడానికి ఎలాంటి ప్రాతిపదిక తీసుకుంటారు? ఉపాధి హామీ తీసుకుంటారా, రేషన్ కార్డు తీసుకుంటారా, మరి సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ తీసుకుంటారా, మరి ఏ విధంగా తీసుకుంటారనే దాన్ని కూడా ఈరోజు సీఎం గారు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అదే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా మరి ఏ గ్రామానికి ఎన్ని ఇళ్ళు మంజూరు చేస్తున్నారు, ఏ క్యాస్ట్ వారికి రిజర్వేషన్ వారిగా ఎన్ని ఇళ్ళు మంజూరు చేస్తున్నారు, తర్వాత ఎప్పుడు గ్రామ సభలు పెట్టి ఇందిరమ్మ కమిటీల ద్వారా మరి ఇందిరమ్మ ఇళ్ళ ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారనే అంశాల మీద కూడా ఈరోజు సీఎం గారు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రేషన్ కార్డుకు సంబంధించి కూడా కీలకమైన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. రాగానే తెలియజేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.